ఇక ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరగడంతో ఇప్పుడు దిగుబడిపై ఉద్యాన శాఖ దృష్టి సారించింది. అందుకోసం ఆఫ్రికన్ కీటకాలతో ప్రయోగాలు చేస్తోంది. ఆయిల్ పామ్ పుట్టినిల్లైన పశ్చిమాఫ్రికాలో సహజ పరాగ సంపర్కం జరగడానికి ఎలైడోబియస్ కామెరునికస్ కీటకం కారణమని మలేషియా వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో భారత్ సహా మలేషియాలో మగ చెట్ల పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించి ఆడ చెట్ల పుష్పాల మీద చల్లాల్సి వచ్చేది. 1981లో ఈ కీటకాన్ని ఆఫ్రికా నుంచి మలేషియాకు తీసుకువచ్చి అక్కడి ఆయిల్ పామ్ తోటల్లో ప్రవేశపెట్టారు. దాంతో అక్కడి దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. మలేషియా అనుభవాలతో భారత్ అదే మార్గాన్ని అనుసరించింది. భారత్లో తొలిసారి ఈ కీటకాన్ని 1985లో కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1988లో ఏపీలోని భారత ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పరిధిలో ఆయిల్ పామ్ తోటలో ఈ కీటకాల జీవన చక్రంపై పూర్తి పరిశోధన చేశారు. ఈ కీటకం భారత్లో ప్రవేశించిన 2 ఏళ్ల తర్వాత చేసిన పరిశోధన ఫలితాల్లో ఆయిల్ పామ్ దిగుబడులు పెరిగాయని స్పష్టమైంది. మొక్కల్లో పండ్ల గుత్తుల్లో ఏర్పడే ఫలాల్లో కూడా పెరుగుదల కనిపించిందని, నాణ్యతతో పాటు ఎక్కువ నూనె పొందే అవకాశం ఏర్పడిందని ఉద్యానాధికారులు చెబుతున్నారు. ఈ కీటకం రాకముందు గుత్తుల నుంచి ఫలాలు రావడం 25 నుంచి 28% వరకు ఉండేది. ఇది వచ్చిన తర్వాత అది 78 నుంచి 85% వరకు పెరిగింది.